in May 2022 shows that our countries, to drastically reduce emissions, expand renewable energies, and promote sustainable transport solutions through cooperations in technology, innovations, and finances. And today itself is an example of a successful implementation of this partnership. A partnership that not only connects governments, but also inspires private companies like Flixbus and Ito to do their part. In 2023, during India's G20 presidency, I learned that Flixbus will take a leap of faith. ఒక్క పౌరుడు కూడా అది ఆయన యొక్క నైతిక బాధ్యతగా చూసి ఆయన యొక్క మూమెంట్స్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల ద్వారానే జరిపించాలి అన్నది దీని యొక్క ఉద్దేశం. అంతేకాకుండా ఈ బస్సెస్తో పాటు ఈ బస్సెస్లోకి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు. దాంట్లో భాగంగా కూడా ఎలక్ట్రిక్ ఆటోస్ మనము అందుబాటులో తీసుకొస్తున్నాం. అలానే బస్సు వచ్చి ఆగుతుంది అనుకున్న సమయంలో ఆ బస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి కూడా ఎలక్ట్రిక్ ఆటోస్ని మనము చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఫ్లిక్స్ బస్ యొక్క సాంకేతికత, వాళ్ళ యొక్క వినియోగదారుల పట్ల ఉన్నటువంటి కస్టమర్ సెంట్రిసిటీతో పాటు ఈటో మోటార్స్కు ఉన్నటువంటి అనేకమైనటువంటి సంవత్సరాల అనుభవాన్ని, ఎఫిషియన్సీని కలిపి ప్రజలకు తీసుకురావడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ ఇంకొక 3 వారాల నుంచి మొదలవుతాయి హైదరాబాద్ నుంచి. ఈ సర్వీసెస్ అన్ని బుక్ చేసుకోవడానికి www.flixbus.com అనే వెబ్సైట్లో చూసుకున్నట్లే ఈ బస్సెస్ అన్నీ మీరు చూడగలుగుతారు, అవన్నీ మీరు బుక్ చేసుకోగలుగుతారు. చెప్పినట్లుగానే మొదటి 3 వారాలు కూడా, మొదటి రోజులన్నీ కూడా 99 రూపాయలకే, 99 రూపీస్కే మీకు ఎలక్ట్రిక్ బస్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్. You can also download the Flixbus app. So the Flixbus app is available on Play Store and App Store. And on that app, not only can you travel between Hyderabad and Vijayawada using our electric buses, but you can travel to over 200 cities in India, across North India and South India. Partnership. Okay, sir, please. You talk. టైమే అందరికీ తెలియాలని చూడండి. మీరు చూడగానే 19 అనగానే మీకు తెలియకుండానే మీకు నవ్వు వచ్చింది, మీరు గమనించుకున్నారా లేదో? సో ఆ నవ్వుని మీరు ఉపయోగించుకోండి. కనీసం ఒక 4-5 వారాలు అయితే 99 రూపీస్కి ఉంటుంది. తర్వాత ఛార్జెస్ కూడా డీజిల్ బస్తో సమాంతరంగానే ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ కానీ, క్వాలిటీ కానీ దానికి హెచ్చుంటుంది. ఎందుకంటే డీజిల్ బస్సులో మీకు ఆ ఇంజన్, ఆ నాయిస్, ఆ పొగ తెలుస్తుంటుంది. కానీ ఎలక్ట్రిక్ బస్సులో కూర్చున్నట్లయితే సైలెంట్గా ఉంటుంది. బస్సు ఆన్ అయిందో ఆఫ్ అయిందో కూడా తెలియనట్టు ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే ఈ బస్సెస్ అన్నీ కూడా మనం JBN అనే సంస్థతో కలిపి మనం నిర్మించడం జరిగింది. అవన్నీ ARA, ఆటోమోటివ్ రీసెర్చ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటటువంటి గవర్నమెంట్ బాడీతో 70 పైగా టెస్టులు చేసి అన్ని రకాలైన చేసి ఇది అన్ని రకాలుగా మరి సౌకర్యము, అన్ని రకాలుగా సేఫ్టీ అని తెలిసినాకనే తీసుకొచ్చాం. ఇంతవరకు ఎలక్ట్రిక్ బస్సెస్లో యాక్సిడెంట్స్ జరిగినవనేవి అయితే మనం చూడలేదు, జరగవు కూడా. అన్ని రకాలైనటువంటి సేఫ్టీ ప్రామాణికాలు దీంట్లో తీసుకోవడం జరిగింది. About the Indian collaboration and the plans between Germany and India. Yeah, I think the collaboration we see here between Flixbus, the German company, and Ito, an Indian company. Flixbus and Ito Motors.